హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటారా, మునగాకు పప్పు అయితే చేస్తాను. ఈరోజు మా హస్బెండ్ అయితే మునగాకు కోసుకురావడానికి అయితే వెళ్ళారు. ఇప్పుడు మునగాకు పప్పు ఎలా చేయాలో దాని రెసిపీ అంతా చూపించేస్తాను. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. బ్లడ్ పడుతుంది, ఆరోగ్యం చాలా బాగుంటుంది, మంచిది. పిల్లలకు పెట్టినా కూడా చాలా మంచిది. ఈ హెల్దీ రెసిపీ దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఇదిగోనండి, మునగాకు అయితే ఇలాగ తెచ్చుకుని చెట్టు నుంచి ఇలా తుంపుకొని తెచ్చుకుని ఇలా క్లీన్ చేసుకోవాలి. అది కంటికి అయితే చాలా మంచిదండి, ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది మునగాకు. ఇప్పుడు ఆ మునగాకుని పప్పులో వేసి వండేస్తాను. అది ఎలా వండుతానో దాని ప్రిపరేషన్ ఏంటో చూడండి. అలా క్లీన్ చేసుకున్న కూరని కొంచెం వాటర్ వేసి దాంట్లో సాల్ట్ వేసి కొంచెంసేపు నానబెట్టుకుంటే కనుక చాలా మంచిది ఆరోగ్యానికి. అయినా పురుగులు ఉన్న ఏమన్నా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండకుండా నీట్గా వాష్ అయిపోతుంది. అలా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. మునగాకు పప్పు అయితే ప్రిపేర్ చేయడానికి పప్పు అయితే తీసుకుంటున్నానండి. పప్పు అయితే నీట్గా కడిగేసి పెట్టుకుంటున్నాను అనమాట. టిప్ అయితే చెప్తున్నానండి, ఆయిల్ వేస్తే కొంచెం పప్పు పొంగిపోకుండా ఉంటుంది, నీట్గా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు ఈ కర్రీ ప్రిపరేషన్కి అయితే నేను స్టవ్ అయితే వెలిగించేసుకుంటున్నానండి. వెలిగించుకున్న తర్వాత నేను ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాను కదా, పప్పు కడిగేసి నీట్గా ఆయిల్ వేసి ఆ పప్పు అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాను. పప్పు అయితే కొంచెం ఉడికిందండి. ఉడికిన తర్వాత కొంచెం పొంగు అయితే వచ్చింది. దాంట్లో కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది ఆ ఫ్లేవర్ జీలకర్ర. తర్వాత వచ్చేసి కొంచెం వెల్లుల్లిపాయలు గుడ్డులా ఒలిసేసి కొన్ని వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను. అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి కరివేపాకు, పచ్చిమిరపకాయ, తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకుంటే పప్పు చాలా బాగా ఉడుకుతుంది. ఆ ఫ్లేవర్ కరివేపాకు ఉడుకుతుంటే ఫ్లేవర్ పప్పులో భలే టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ట్రై చేసి ఎలా ఉందో మీరు కూడా సేమ్ అట్లాగే ట్రై చేసి వీడియో స్కిప్ చేయకుండా చూసి అలాగే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? నేనైతేనండి కర్రీలో పింక్ సాల్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. పింక్ సాల్ట్ చాలా మంచిదండి ఆరోగ్యానికి, బీపీకి మస్ట్ అండ్ షుడ్ చాలా మంచిది. మీరు కూడా పింక్ సాల్ట్ని యూజ్ చేయండి, అది చాలా హెల్త్కి మంచిది. దాంట్లో మళ్ళీ తర్వాత నేను కొంచెం పసుపు అయితే వేసేసుకుంటున్నాను ఆ పప్పులో. తర్వాత వచ్చేసి కారం అయితే వేసేసుకుంటున్నాను. పప్పు అయితే ఉడుకుతుంది కదండి, పప్పులోకి మునగాకు అయితే కడిగేసి నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఆ మునగాకుని అయితే నీట్గా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. కట్ చేసేసుకుని ఆ పప్పులో అయితే మనం వేసుకోవడానికి నేను మునగాకుని అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకున్న ఈ మునగాకుని అయితే చక్కగా పప్పులో వేసేసుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? ఇదిగోండి, మునగాకు పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. దీన్ని మనం తాలింపు అయితే చేసేసుకుందాం. తాలింపుకి సంబంధించినవన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను, చూసేయండి. మునగాకు పప్పు అయితే ఉడికిపోయింది కదండి. ఉడికిపోయిన పప్పుని తాలింపు అయితే చేసేస్తాను. ఇప్పుడు తాలింపు చేయడానికి బాండి పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే వేసేస్తాను. పప్పు అయితే ఉడికిపోయిందండి. తాలింపు అయితే రెడీ చేసుకున్నాను. నూనె అయితే కాగిపోయింది. దానికి సంబంధించి వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అయితే వేసేసుకున్నాను అనమాట. తాలింపు అయితే అయిపోయింది. తాలింపు అయితే వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో పప్పు అయితే వేసేసుకుంటాను. పప్పు వేసుకున్న తర్వాత మన టేస్టీ మునగాకు పప్పు అయితే రెడీ అయిపోతుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి అంతేకాకుండా ఈ మునగాకు పప్పు ట్రై చేసి ఇది ఎలా ఉందో టేస్ట్ నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి, ఓకేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ టుమారో, బాయ్.